బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు వీడియోలో అయితే నేనైతే బీపలింగం అయితే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి అయితే మీకు వ్యూ ఎట్లుంది అనేది మీకు చూపిస్తాను. మీకైతే దేవుని అయితే చూపిస్తా. ఒకసారి వ్యూ అయితే చూడండి ఒకసారి ఎట్లుందో. గైస్ ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది. మనమైతే బీబలింగం అయితే వచ్చినాం. ఇప్పుడైతే వెళ్దాం. గైస్ ఇప్పుడు మనం చూస్తున్న లింగం అయితే బీబలింగంలో ఉంటుంది. ఈ లింగాన్ని ప్రత్యేకత ఏంటంటే పూర్వం కొంతమంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చి ఇక్కడైతే శివుడు అయితే స్వయంభుగా వెలిసిండు. అలాగే ఈ లింగాన్ని ఎప్పుడైతే హత్తుకుంటారో వాళ్ళు రెండు చేతులు కలిసినప్పుడు వాళ్ళు ఆ రోజే చనిపోయి స్వర్గానికి వెళ్తారని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. ఇంకో విషయం ఏంటంటే ఈ లింగం 3 నదుల మధ్యలోనైతే వెలిసింది. మీకు లాస్ట్కి ఒక వీడియో అయితే ఇస్తా, ఒకసారి అయితే చూడండి. ఆ వీడియో మొత్తం చూడండి. అలాగే ఈ లింగం అనేది ఇక్కడున్న పంట పొలాలని రక్షిస్తుందని ప్రజలైతే నమ్ముతారు. ఎందుకంటే ఈ శివలింగం అనేది మనకి 3 నదుల మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడి ప్రజలు ప్రతి సోమవారం నాడు ఇక్కడ శివలింగానికి అయితే పూజ అయితే చేస్తారు. ఇదే బీబలింగం. ఇప్పుడు మంచి స్నానం చేస్తా. వాటర్ స్నానం ఎంతైనా దేవుడు వాటర్ ఇదైతే బీబలింగం. ఒకవేళ మీరు రావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే పెడతా. అంటే చాలామంది వచ్చిపోతుంటారు. మన కార్తీక మాసం రోజు ఇట్లా ఫుల్ మంది వస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి అయితే మీకు అయితే వ్యూ అయితే చూపిస్తాను. you
నవ్వని చిరుదన్ను ముక్కు మనము